అందరికీ హాయ్, హలో, నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. అంతా ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మా చిన్నబ్బాయి సెకండ్ బర్త్డే రోజు తీసిన వీడియో అనమాట. ఎర్లీ మార్నింగే లేసేసాను. చూడండి, ఇక్కడ కల్లాపి మొత్తం చల్లాను. చీకట్టుగానే అంటే మార్నింగ్ 4కే లేసేసి నేను అన్ని కసువులన్నీ ఊడ్చేసి ఇలాగ ఫ్లోర్ క్లీన్ చేశాను. తర్వాత ఇక్కడ చూసారా, మా ఇంటి దగ్గర నేను ఇలాగ పాట్స్కి పెయింట్ అయితే చేసి అలాగ మెలికి ముగ్గులు అయితే వేసున్నాను అనమాట. ఫస్ట్ పెయింట్ డబుల్ కోటింగ్ వేసేసి రెడ్ కలర్ పెయింట్ వాటి మీద మెలికల ముగ్గులు అయితే వేసాను. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. మిగతా 6 పాట్స్కి కూడా ఇంకా చేయాలన్నమాట. మా బాబుతో వీలు కుదరక ఆ రెండిటికైతే చేసాను. ఇంకా మిగతా వాటికి నిదానంగా చేద్దామని చెప్పేసి అలానే పెట్టేశాను అనమాట. చూడ్డానికి మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి. స్టెప్స్ మీద అలాగా పెయింట్తో మెలికల ముగ్గులు వేసేపటికి అంటే ఇంటికే కలొచ్చిందని చెప్పొచ్చు అనమాట. అంత బాగుంది, నాకైతే బాగా నచ్చిందనమాట. నాకు ఇలా చేయడం ఇష్టం అనమాట. అందుకోసం అలా అయితే పెయింట్ చేసుకున్నాను. ఇంకా తులసి కోటకు కూడా మీకు చెప్పాను కదా, నార్మల్గా వచ్చిందనమాట. జస్ట్ ఏమంటారు, గంధం కలర్లో వచ్చింది. నేనైతే ఇలాగ ఎల్లో కలర్ పెయింట్ చేసేసి ఇట్లా అమ్మవారికి ఇట్లా పద్మం రెడ్ కలరు అమ్మవారి పట్టుకుంది కదా చేతిలో, అవి కూడా వాటికి కూడా రెడ్ కలర్ వేసేసి అలా ముగ్గులు అయితే పెట్టాను అనమాట. ఎనీ టైం కలగా కనిపిస్తుంది అని చెప్పేసి. చూడండి, ఇక్కడ ముగ్గులు అయితే వేసుకుంటున్నాను. నేను ముగ్గు వేసేలోపు చూడండి చీకటిగా ఉన్నది, కొంచెం ఇలాగ కొద్దిగా తెల్లారుతూ వస్తూ ఉందన్నమాట. చాలా వర్క్ ఉంటుంది బాబు, అసలు అనుకుంటాం కానీ జెంట్స్ అంటుంటారు ఏం చేస్తారు ఇంట్లో ఖాళీగా ఉంటారని. చేస్తుంటే తెలుస్తుంది, చేసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఎంతవరకు ఉంటుంది ఏంటంటే. లేచిన కాటి నుంచి పడుకునే వరకు ఏదో ఒకటి చిన్నది కానీ పెద్దది కానీ బోల్డ్ అయితే వర్క్స్ ఉంటాయి అన్నమాట. ఇంటిని అందంగా తీర్చిదిద్దడం అంటే మాటలా చెప్పండి. ఎక్కడొక్కడ సర్దాలి, టైంకి వండి పెట్టాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇలా బోల్డ్ ఉంటాయి. చూసారా, ఫైనల్గా ముగ్గేసేపటికి ఇలాగా ఉందన్నమాట. చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇలా అర్లీ మార్నింగ్ నాకు లేచి ముగ్గడం అంటే చాలా ఇష్టము. మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను అర్లీ మార్నింగ్ లేచి ఇలా ముగ్గు పెట్టడానికి. ఒక్కోసారి తెల్లారినా కూడా పెట్టేస్తాను లేదు, ఒక పీరియడ్ టైంలో తప్ప మిగతా డేస్లో అంతా ఇంతకుముందు ముగ్గు అయితే వేస్తాను. నాకు ఇష్టం ఇలాగా. చూడండి, నా తులసమ్మ దగ్గర ఇలా ఉందన్నమాట. ఇలా అయితే ముగ్గు వేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా ఇంటి గుమ్మం ముందు అయితే వేయాలి. చాలా అంటే చాలా టైం పట్టిందనమాట వేసి. అంటే ఒకవైపు బాబు లేస్తూ ఉన్నాడనమాట, వాడిని కొంచెం చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడ బయట పనులు కంప్లీట్ చేయాలి. ఫ్లోర్ క్లీనింగ్ అని చెప్పాను కదా, ఇంట్లో కూడా ఫ్లోర్ క్లీనింగ్ సౌండ్ లేకుండా నిదానంగా చేయాలి. పిల్లలతో మామూలుగా ఉండదన్నమాట. పనులు చేయాలి, అలాగే వాళ్ళకి డిస్టర్బ్ కాకోకుండా నిదానంగా చేయాలి. స్పీడ్గా చేయడానికి అవ్వదనమాట. సౌండ్స్ వచ్చాయంటే లేచి కూర్చుంటారు. పొద్దున్నే ఇంకా మారం చేసేస్తే ఇంకా ఏ పనులు చేసుకోలేము. అందుకోసమే చూసుకొని వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. లోపల కంప్లీట్ చేసేసి వచ్చాను. ఇంక బయట కూడా ఇంక ఇలాగా కల్లాపి చల్లేసాను. ఇంకా ముగ్గులు పెట్టేస్తే ఇంకా ఫినిష్ అయిపోతుంది. ఇంకా టిఫిన్ సెక్షన్, పూజ ఇవన్నీ అయితే ఉంటాయి. మేము వచ్చేసి ఆ రోజు మా బాబు సెకండ్ బర్త్డే, ఫస్ట్ బర్త్డే అయితే చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ బర్త్డే రోజే కేక్ కటింగ్, ఇంకా 5 మినిట్స్లో కేక్ కటింగ్ అనగా కాల్ అయితే అన్నయ్య కేక్ కటింగ్ అని కాల్ చేస్తే అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందని అయితే చెప్పారనమాట. అందుకోసమే అప్పుడు ఇంకా మొత్తం అన్నీ బంద్ చేసేసి మా అన్నయ్యని పిలుచుకొని వెళ్ళి కర్నూలు, అనంతపూర్ ఇలా హాస్పిటల్కి తిరగడమే సరిపోయింది. 2 డేస్ అసలు ఇంటికి కూడా రాలేదు. ఇంకా అన్నయ్యకి అప్పుడు పెద్ద యాక్సిడెంటే అయింది. అందువల్ల ఫస్ట్ బర్త్డే అలా క్యాన్సిల్ అయిపోయింది. అందుకోసమే ఇంకా సెకండ్ బర్త్డే అయినా చేయాలని చెప్పేసి అనుకున్నాము. అదొక టెన్షన్ అనమాట. ఏదో ఒక మనసులో పడుతుందే ఉంటుంది కదా. నాకైతే అదో భయం అవుతుంది, బాబుని ఎక్కడ అనుకుంటారో అంటారు కదా మామూలుగా ఊర్లలో, ఫస్ట్ బర్త్డే రోజు ఇలా అయింది అని చెప్పేసి అదే ఉండింది. అందుకోసమే ఈసారి అలా కాకుండా దేవుడి సన్నిధిలో చేయాలని చెప్పాను కదా. ఇంతకుముందు షార్ట్ వీడియోస్ చూసినట్టయితే మీతో నేను చెప్పే ఉంటానన్నమాట. ఈసారి కేక్ కటింగ్ కదిర్లో ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి. ఫస్ట్ బర్త్డే అలాగ అయిపోయిందని, అందులోనూ బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట కదిర్లో. అందుకోసం అక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నాము ఫ్యామిలీ మెంబర్స్ అంతా. మేము వెళ్ళే రోజు మోహిని ఉత్సవం అయితే ఉంది, అది చూస్తే చాలా మంచిదని చెప్పారు. అందుకోసమే ఇంకా మేము కూడా ఇంకా బాబు బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అందుకోసమే అర్లీగా లేసి మొత్తం ఫ్లోర్ క్లీనింగ్, పూజ ఇవన్నీ చేసుకుందామని చెప్పేసి అర్లీగా లేసామన్నమాట. తర్వాత ఇక్కడ చూసారా, మా చెట్లలో పూలు అయితే బాగా పూసాయి. మార్నింగే ఇలాగ చెట్ల వైపు చూస్తే అదొక హ్యాపీ అనమాట.
చూసారా ముద్దు ముద్దుగా ఉన్నాయి గుండుమల్లెలు. నాకు మొక్కలంటే చాలా ఇష్టము, అందుకోసమే ఇంటి ముందు ఇంటి వెనక మొత్తం అయితే పెట్టుకున్నాను అనమాట. మల్లెపూలు ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి, అమ్మాయిలకైతే మరీ మరీ ఇష్టము. ఒక్క పువ్వు అయినా సరే జల్లో ఉండాలన్నమాట. నాకైతే చాలా పిచ్చి. ఈ బోల్డ్ సార్లు వీడియోస్లో చెప్పే ఉంటాను మీకు, పొదాకు చెప్తుంది అనేసి అయితే అనుకోకండి, అంతే ఇంకంత పిచ్చి అనమాట. పువ్వులు ఇష్టం లేని అమ్మాయిలు అంటూ ఉండరు నాకు తెలిసి. అయినా మనం కొని పెట్టుకోవడం కన్నా ఇలాగ మనం పెంచుకున్న మొక్కల్లో వస్తాయి చూడు, అవి కొన్ని అయినా కూడా మనకి ఎంతో హ్యాపీ ఉంటాయి కదా. మన చెట్లో కాచిన పువ్వులు అని చెప్పేసి అన్నీ కొద్ది కొద్దిగా తెంపుకుంటూ ఉన్నాను. ఇవన్నీ దేవుడి కోసమే. నేను చెప్పాను కదా, ఈరోజు కలశం అయితే పెట్టుకుంటాను పూజకి, అందుకోసమే దేవుడి కోసమని అన్నీ తెంపుతున్నాను అనమాట. ఒక్క పువ్వైనా పెట్టి పూజ చేయాలన్నమాట. డైలీ పెడుతూనే ఉంటాను, ఒక్క పువ్వైనా సరే దేవుళ్ళకి పెట్టి పూజ చేసుకుంటాను. ఇక్కడ గుండమల్లె, మరి ఇక్కడ చూసారా సెంటుజాజి ఇవి కూడా ఉన్నాయి. ఏవో ఒకటి పెట్టి పూజ అయితే చేసుకుంటాను. ఇంకా ఆ రోజు ఇంకా గుండమల్లె సీజన్ కదా ఇప్పుడు, అవైతే ఉన్నాయి. ఇవి వచ్చేసి సెంటుజాజి 365 డేస్ కాపు ఉన్నట్టుంది. మేబీ నేను మొక్క పెట్టిన 6 మంత్స్కి నాకు స్టార్ట్ అయ్యాయి అనమాట పువ్వులు పూయడము. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూస్తూనే ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 10 అయినా పూస్తున్నాయి. సీజన్ లేదు అనడానికి లేదు, పూస్తూనే ఉన్నాయి అన్నమాట పువ్వులు మాత్రం. ఇవైతే భలే స్మెల్ వస్తాయి. అంటే చెట్లో ఉంటే అలాగే వైట్గా కలగా ఉంటాయి. మనం పీకి బయట పెట్టామనుకోండి కాసేపటికి అవి ఇదైపోతాయి అన్నమాట. చాలా సెన్సిటివ్ అనమాట ఆ పువ్వులు. తర్వాత ఇక్కడ కనకాంబరం కూడా పెట్టాను చూడండి, అవి కూడా ఉన్నాయి. వాటిలోకి అవి కూడా ఉంటే బాగుంటుందని అవి కూడా ఇక్కడ దేవుళ్ళు ఫొటోస్ కోసమని తెంపుతున్నాను. ఇంకా ఎవరు లేవలేదు, నేను నిదానంగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా టిఫిన్ చేయాలి. ఇంకా ఆ రోజు మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళారు అంతకుముందు రోజు. ఇంకా అప్పుడు డ్యూటీ నుంచి రావాలి అని వచ్చేప్పటికి పనులన్నీ కంప్లీట్ చేశాక ఇంకంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి కదిరికైతే బయలుదేరాలన్నమాట. అక్కడే కేక్ కటింగ్ కూడా. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు ఏదైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అసలు చూస్తున్నారు కానీ లైక్లు కూడా ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి ఈ వీడియోకి. ఇక్కడ చూసారా, ఇక్కడ పారిజాతం పువ్వులు ఇవైతే మొత్తం కింద పడిపోతాయి. అవి రెడ్ కలర్ కాడ ఉంటుంది, అవైతే తెంపి ఆల్రెడీ దేవుడి కోసమని పక్కన పెట్టేశాను అనమాట. ఇక్కడ చూసారా రోజెస్, ఎన్ని రోజెస్ పూసాయో అసలు. ఈ కొమ్మ ఎప్పుడు చూడు నేను 9 ఇందాక షార్ట్ వీడియోస్లో పెట్టాను అనమాట. 9 ఒకే కొమ్మకి వచ్చాయి. అదే వింత అనుకుంటే ఇక్కడ చూడండి బోల్డ్ వచ్చున్నాయి. చిన్న మొక్క, అది అసలు పెద్దది కూడా కాదు, మొక్క చిన్నదే కానీ చూడండి ఎన్ని రోజెస్ పూస్తుందో. చాలా అంటే చాలా ముద్దుగా ఉంది. దాదాపు వాటిలో 20 వరకు ఉన్నట్టున్నాయి. చూడ్డానికి కూడా చాలా ముద్దుగా ఉన్నాయి పువ్వులు. చూడండి మొక్క చిన్నదే కానీ కాపు చూడండి ఎలా ఉందో అసలు. అవి చిట్టిగా పూస్తున్నాయి పువ్వులు కూడా, కానీ ఏదో వచ్చి పురుగు వచ్చి ఇచ్చేసేస్తుంది. అందుకోసమే ఎప్పటికప్పుడు తెంపేస్తూ ఉన్నాము. మరి ఏంటి చీమల పౌడర్ పోస్తే వస్తాయి అంటే రావు అని చెప్పేసి అంటున్నారు, అది కూడా చేస్తున్నాము. తర్వాత ఇక్కడ చూసారా మా ఇంటి టమోటాలు కూడా ఇక్కడే ఇట్లా మనం కూరకు వాడుకున్నప్పుడు ఇలా వేసేస్తాం కదా మట్లో, అలా వచ్చాయన్నమాట టమోటాలు. ఇంకా అక్కడ తులసి చెట్టు చూసారా, ఆ తులసి చెట్టు కూడా అలాగే తులసమ్మ దగ్గర నుంచి విత్తనాలు అలా గాలికి వెళ్ళినప్పుడేమో పండట్టున్నాయి. ఇంకా తర్వాత ఇది ఇంటి వెనుక కనకాంబరము, మందారము, అలాగే మిరప చెట్టు ఇలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి మిరప అయితే నాటాము, కొన్ని అయితే ఆల్రెడీ కాపు కూడా వచ్చేసి వాటి ఇది కూడా అయిపోయింది. ఈ చామంతి, ఎల్లో చామంతి, ఇది ఊరికే పాకుతుంది కానీ పూలు అయితే పూయట్లేదు. అందుకోసం సగం వరకు తీసేసాము, ఎందుకంటే అప్పుడు సీజన్ కాదు, అందుకోసమే అవి ఊరికే పాకుతుంది కానీ రావట్లేదు. ఇంకా టెంకాయ చెట్లు కూడా పెట్టాము. ఇక్కడ చూసారా గోరింటాకు బోల్డ్ అంటే వచ్చిందనమాట. అంటే కొమ్మ తీసుకొచ్చి మేము యూ షేప్లో పెట్టామన్నమాట. అది అందుకోసం అటు ఇటు వచ్చి ఎంత పెద్దగా అయిపోయిందో. ఇది వచ్చి చెరుకు అనమాట. చెరుకు జస్ట్ మన అరిచేయి ఎంత కాడైతే పెట్టామన్నమాట. అది చూడండి ఎంత పెద్దదైపోయింది. దాదాపు 15 వరకు ఉన్నాయన్నమాట. 15 చెరుకు గడ్డలు వచ్చాయన్నమాట ఒక్కదానికి.
ఇంకా అటువైపు జామ చెట్లు ఉన్నాయి, చుట్టూ ఇలాగ చెట్లు అయితే ఉన్నాయన్నమాట. కాంపౌండ్ ఉంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎందుకంటే అటు ఇటు మేకలు వస్తుంటాయి, పశువులు, కోళ్ళు ఇవి ఎక్కువ పాడు చేస్తున్నాయి. అందుకోసమే కొద్దిగా పెట్టామన్నమాట. కాంపౌండ్ అయినట్టయితే ఇంకా బాగా పెట్టుకోవచ్చు మొక్కలు. గోరింటాకే చాలా బాగా వచ్చిందనమాట. ఇది బాగా పండుతుంది రెడ్గా. నాకు గోరింటాకు చెట్టు పెంచుకోవడం చాలా ఇష్టం, అందుకోసమే 2 అయితే పెట్టుకున్నాను. 2 బతికాయి, బాగా వచ్చాయి. చూడండి చెరుకు మధ్యలో సూర్యుడు ఇంత బాగా కనిపిస్తుంది కదా మార్నింగే. వచ్చింది బర్త్డే విషెస్ చెప్దామని వచ్చిన. నేను చెప్పిన ఆల్రెడీ వానికి, అయినా రాలేదు వాడు. సెల్ పట్టుకుంటే చాలు వాడు బయటికి రాలేడు. పడుకొని ఉన్నాడు ఇంకా. పడుకొని ఎరేజర్ తీసుకురారా, ఎరేజర్ తీసుకురా. ఎరేజర్ లేదు, స్వీట్ దగ్గర పడుకొని నాన్న డిస్టర్బ్. ఇది హ్యాపీ బర్త్డే చేస్తాను, కింద ఫ్లవర్ వేసి పికాక్ వేస్తాను. నేను పికాక్ వేసిన ఆల్రెడీ. ఎత్తినా జిత్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఓ నాన్న తీ పాపం ఏడుస్తాడు. ఓ బంగారు హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే నాన్న, హ్యాపీ హ్యాపీ బర్త్డే. బర్త్డే, హ్యాపీ బర్త్డే చెప్పు అక్కకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ 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 హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ 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 ఇజు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే జుహిత్, హ్యాపీ బర్త్డే జు, హ్యాపీ బర్త్డే జుహిత్, హ్యాపీ బర్త్డే జుహిత్. నీ ఎక్స్ప్రెషన్ ఏమి? రోజు నీ బర్త్డే జు, కేక్ కట్ చేద్దాం. కేక్ కటింగ్ ఎట్లా? ఇదిగో నేను కట్ చేసి ఇంటికి తీసుకున్నా. ఎట్లా కట్ చేసేది కేక్? ఇట్లా 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 కేక్ అట్లా కట్ చేయదు. హ్యాపీ బర్త్డే ఎట్లా కేక్ కట్ చేయాలి? ఇగో ఇట్లా వాడు రెండు మళ్ళీ ర్యాబిట్ అట్లా వచ్చాయి. చిట్టేలక కదా. నిన్నైతే విన్నాన్ని పిన్ని పిన్ని అంటున్నాడు. పిన్ని తీసుకో. ఏం చేయలే ఇంకా. వీడియో తీస్తుంది పిన్ని. మీరు రెస్టారెంట్ వీడియో తీసింది కదా, నువ్వే చెప్పుకుంటావా నీ బర్త్డే? వాళ్ళెవరు చెప్పట్లేదనా నువ్వు? ఏలనా వాళ్ళెవరు చెప్పట్లేదనా నువ్వే చెప్పుకుంటా? అన్నవాడు అక్కడ పోతున్నాడు, మా పిల్లలకి చెప్తున్నాడు. పిన్ని పిన్ని ఏంది నాన్న హ్యాపీ బర్త్డేనా జూ?
హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు థ్యాంక్స్ అని చెప్పురా, థ్యాంక్స్ అని చెప్పు. నా బర్త్డే ఆల్రెడీ అయిపోయింది. ఫోన్ చేసిందా అయితే మర్చిపోయినా పక్కరా పక్కరా బావా. ఊరుకోండి. పోనండి పోరా ఒకసారి అంట. రైస్ వేయకూడదా చెక్కే? యాడుంది తెల్లను? అందు కొంచెమేనా తెల్లను? నేను వేస్తా తిండి. కొంచెమే తగ్గించేనవే. ఆప్షే చెప్తా. ఈ వంటలన్నీ ప్రిపేర్ చేసి టమాటాలు మమ్మీ ఉంటేదా ఇదా అదిగో మమ్మీ ఉంది, అదే ఇదే ఉంది. ఇదేనా ఇవి వచ్చేసి మేము కదిరికి అయితే వెళ్తామని చెప్పాను కదా, అందుకోసమే ఇక్కడ లంచ్ అంటే ఇక్కడ ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే బయట ఫుడ్ అస్సలు బాగుండట్లేదు. ఇంకా రైల్వే స్టేషన్లో అయితే ఇంకా అసలు కూడా తినలేము, పాచిపోయిన ఫుడ్ పెడుతున్నారు. ఇప్పుడు ఇంక వేసవికాలం కావడంతో ఎప్పుడో మార్నింగ్ చేస్తారు, అవి ఇస్తారు. ఎందుకంటే ఇంతకు ముందు ఫేస్ చేసామన్నమాట, పాచిపోయి అలా ఉండింది, టేస్ట్లెస్ అది కూడా. అందుకోసమే అవంతా ఎందుకని చెప్పేసి ఇలా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసామన్నమాట అందరి కోసము. ఇలాగ లెమన్ రైస్ అయితే చేసాము, అలాగే వైట్ రైస్, పప్పు ఇలాగ అన్నీ అయితే వండేసి ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. అంత బోల్డ్ మంది కదా, అందరికీ ఇంకా బయట ఫుడ్ అంటే ఇంకా బాగోదు. పిల్లలు అందులోనూ సరిగ్గా తినరు అనమాట. అవి కొంచెం 2 ముద్దలు తినేపటికి టేస్ట్ బాగాలేదని చెప్పి పడేయడము. అదంతా ఎందుకని చెప్పేసి ఇలాగ చేసుకుని పోయినట్టయితే హ్యాపీగా తినొచ్చు. అసలు మామూలుగా లేదనమాట. ఆ రోజు ఫుల్ వర్క్ ఉన్నింది. అంత కలిసి చేసాంలేండి, పిన్నీను మేము అంతా కలిసి చేసాము. నేను చేసేటప్పుడు వీడియో తెలియలేదు, అందుకోసం అంత ఫైనల్గా ప్యాక్ చేసేటప్పుడు మీకైతే చూపిస్తున్నాను అనమాట. 1 by 1 అలాగా ప్యాక్ చేస్తూ ఉన్నాము. సిమ్రెట్ మళ్ళీ వేసేసేస్తే అవి కలుపుకోవచ్చు కదా. కలుపుకోవచ్చులే అవి అవే ఓలిగులు. అది ఎంతసేపు టాప్ వేసుకొని మీరైతే ఏమీ లేవు. ఫుల్ అయిందమ్మా, చిన్న అనుకుంటా. రైస్ తెల్లని ఇంటికిలే తినేసిపోతారు కర్లేదు. షుగర్ బర్త్డే అయిపోయి అంతే.
జూగాడి బర్త్డే పార్టీ అని చెప్పేసి పెట్టాలి అంతే. అవి కూడా వరలేనా? ఎన్ని తెచ్చినారు? మా రెండా 9కే. చాలా నీట్గా ఉంది మా కిచెన్ ఇప్పుడు. ఇప్పుడే ఫ్రెష్గా. లేకపోతే అంతా వస్తుంది. కావాలా మీకు? ప్యాకింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి మీరు. దెయ్యం పాప. చూసారు కదా, కలర్ రైస్ అలాగే పప్పు ఇలాగ పూరీలు కూడా చేసామన్నమాట. గట్టి పూరీలు అయితే పప్పులోకి బాగుంటాయి అని చెప్పేసి అవైతే పాడవవు, తింటారు అలాగే స్నాక్ లాగా అని చెప్పేసి. తర్వాత ఇంక ఇక్కడ బొరుగులు కూడా పెట్టామన్నమాట. అవి కూడా స్నాక్ లాగా పిల్లలకి తింటారు అని చెప్పేసి. ట్రైన్లో అంత బాగోవు కదా, అవి ఇవన్నీ వస్తాయి ఇంకా అని చెప్పేసి. తర్వాత ఇక్కడ నుండి బయలుదేరామంటాను ఇలాగా. వాడికి బర్త్డే విషయం చెప్పరా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ చెప్పాలా? థాంక్స్ హ్యాపీ బర్త్డే. జీతు హాయ్. హ్యాపీ బర్త్డే. దుబ్బాడు వాళ్ళ సగం పోతాను కదిరికి పైన కూర్చొని వస్తాడు క్యాబిన్ లో. ఇది నవ్వు ఇప్పుడు చెప్పు. కదిరిలో ఆడే చిక్కులేవు అన్ని కట్టుకోవాలంటే ఎట్లా చూసుకుంటారా మీరు? వచ్చేస్తాం రిటర్న్ మళ్ళా. ఆడ తీసిస్తాలే. కదిరిలో వెళ్ళాడు పోతాయి లేపా. ఇంకా ఫైనల్గా మేము ట్రైన్లోకి అయితే ఎక్కేసామన్నమాట. ఇది ధర్మవరం రైల్వే స్టేషన్లో ఎక్కామన్నమాట ట్రైన్. మొత్తం మా ఫ్యామిలీ, డాడీ వాళ్ళ ఫ్యామిలీ అలాగే మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా అయితే వెళ్తున్నాం అనమాట. జూగాడ్ బర్త్డే సెలబ్రేషన్ అక్కడ చేయడం కోసం అని చెప్పేసి అంతా వెళ్ళాము. ఇంకా లంచ్ ఏం చేయలేదు కదా, అందుకే ట్రైన్ మూవ్ అయిన కాసేపటికి ఇంక పిల్లలు ఆకలి అయితే అన్నారు. అందుకోసం ఫస్ట్ అందరికీ ఓలిగలు అయితే పెట్టామన్నమాట. ఇలాగంతా కలిసి జర్నీ చేస్తే చాలా బాగుంటుంది కదా, పిక్నిక్ లాగా బాగుంటుంది. ఎప్పుడు మనమే కాదు అలాగ అందరితో కలిసి వెళ్తే బాగుంటుంది, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలాగా
మా చిన్న అబ్బాయి బర్త్డేని అయితే నేను ఇలాగైతే ప్లాన్ చేశాను అనమాట. అంటే యాక్చువల్గా అయితే కదిరి తేరుకి వెళ్తాము ఎప్పుడు ఎవ్రీ ఇయర్. ఇంకా పిల్లలతో కదిరి తేరులో జనాలు ఎక్కువ కదా, ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందే బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ మా మావయ్య చిన్న చిన్న పిల్లల మీద సెడర్లు వేస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ పని కాదు. അവിടെ വരുന്നത് ലക്ഷ്മിలో పడతాను ఫోన్ దిగొచ్చు అది లక్ష్మిలో పడతారంట రెండు ట్రైన్ ఎక్కువ రూమ్ చూడ లైట్లో రూమ్ లేకుంటే బాత్రూమ్ లేవా ఏంద్రా చెప్పా చూడు చూడు చెప్తే 100 రూపాయలు ఇబ్బంది కదా 3 రూపాయలు ఇచ్చింది పట్టుకోండి లేదా అయిపోయారా ఇదే కదిరి అనుకుంటా ఇదే కదిరి పాటే చెప్పులు వేసుకోండి ఇంకా ఇట్లా తిరుగు చూడరా ఇట్లా చూడు ఫోటో అక్క ఫోటో తీసుకో మీ ఇద్దరిది సేమ్ డ్రెస్సులు చూడు అక్క కిసు అక్క కిసు చూడు మన నలుగురివి ఒకటే నీదేంటి అక్క కిస్ అంటే నానా జూ అక్క కిస్ అంటే నాకు పెట్టే నాకు కిస్ ఇవ్వు మమ్మీ కంటే కిస్ అట్లా ఇచ్చే నాకు ఇవ్వు ఎట్లా అట్లా ఇవ్వు లేదు నాకు అది వద్దు మమ్మీ నాకు చేద్దా నాకు మమ్మీకి చేద్దా చేద్దా నాకే పెట్టవా అటు చూసొత్తురా ఆటో ఈడే ఉంటా నవ్య ఐదు గంటలకినా రండప్ప ఇట్లా కదా పోయేది కట్టే కల్లా ఇచ్చుమా
ఇక్కడ టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. కాకపోతే దర్శనాలు అయితే బంద్ ఉన్నాయన్నమాట. ఈవినింగ్ 5కి అలాగా ఓపెన్ చేస్తారు. ఎప్పుడు టైమింగ్స్ ఒకేలా ఉంటాయి. ఒక్క బ్రహ్మోత్సవాల టైంలో మాత్రమే డే మొత్తం దర్శనానికి ఉంటుంది. మిగతా టైంలో ఇంకా బంద్ చేసేస్తారనమాట. 5కి అంతా ఓపెన్ చేస్తారు. అంటే 2 అనుకుంటా బంద్ చేసి 5కి అనేది ఓపెన్ చేస్తారు. 5 అంటే 5 కూడా స్టార్ట్ చేయరు. 5:30, 5:40, ఒక్కోసారి 6 కూడా అవ్వచ్చు అనమాట. దేవుడికి పూజలు ఏమైనా ఉంటాయి కదా, అవంతా అయిపోయాక అప్పుడు దర్శనానికి అనేది భక్తులను వదులుతారనమాట. అంతవరకు ఇంకా పిల్లలు వెయిట్ చేయలేరు కాబట్టి వాళ్ళు కొంచెం ఫ్రెష్ చేసేసి కొంచెం వాళ్ళకి మరీ ఇంకోసారి తినిపించేసి ఇలాగా ఆడిపిస్తూ ఉన్నాము. మా వాడైతే వచ్చేటప్పుడు జేసీబీ చూశాడనమాట. ఈ జేసీబీ పిచ్చి పిల్లలకి మామూలుగా లేదు, అది కావాలని గొడవ చేస్తున్నాడు. అందుకే వాళ్ళ అత్తయ్యని లాక్కొని వెళ్తున్నాడు జేసీబీ కొనివ్వమని. ఇక్కడ మా ఆయన అయితే డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. ఎండ బాగుంది, ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు, అయినా కొని ఇచ్చేది పెద్ద మ్యాటర్ కాదు. కొన్నాక ఇంకంతే, ఎక్కడ కొంటే అక్కడ అలాగే మట్టి ఎక్కడుందా అని వెతుక్కోవడం, ఆడడము. చూడండి గుర్తొచ్చి మారం చేస్తూ ఉన్నాడు. మా ఆయన అది చూపించి ఇది చూపించి డైవర్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. పిల్లలు అంతే అనమాట, ఒకదాని మీదే వండుకుంటే వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళని కొంచెం డైవర్ట్ చేయాలి. ఆ స్కిల్స్ అనేది పేరెంట్స్ బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే పిల్లలతో మామూలుగా ఉండదు కదా, వాళ్ళు పట్టు వదలరు. మనమే పేరెంట్స్ కొంచెం స్మార్ట్గా బిహేవ్ చేసి పిల్లల్ని కొంచెం డైవర్ట్ చేయాలి. మా వాడు కొంచెం ఎక్స్ట్రా యాక్టివ్ కదా, అందుకోసమే వాడు ఎంత మేము డైవర్ట్ చేస్తున్నా కూడా మళ్ళీ అదే జేసీపీ కావాలని గోల చేస్తున్నాడు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము డైవర్ట్ చేయడం కోసము. ఇలా ఉందన్నమాట రోజు మా వాడి పరిస్థితి. బతిమలాడుతున్నాడు, కోప్పడుతున్నాడు, అలుగుతున్నాడు, నానా రకాల చేస్తున్నాడు. ఇక్కడ ఫైనల్గా మేము దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. అక్కడ వీడియో తీయడానికి మొబైల్ అలవ్ లేదనమాట. దర్శనానికి ముందే అక్కడ మొబైల్స్ అనేవి మనం ఇచ్చేయాలి. అందుకోసమే ఏం షూట్ చేయలేకపోయాను. దర్శనం అయిపోయాక ఈ వీడియో అనేది క్యాప్చర్ చేస్తున్నాను. చూడండి, దర్శనం అయిపోయాక మా వాడు ఎలా యాక్టివ్ అయిపోయాడో, ఆడుకుంటూ ఉన్నాడు. ఒకసారి టెంపుల్ అయితే చూసేయండి, ఎంత బాగా లైట్సింగ్ వాటితో అలంకరించున్నారు. యాక్చువల్గా ఈరోజు మోహిని ఉత్సవం అయితే జరుగుతుంది. ఒకటి పెయింట్ చేయడం ఇలాగ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. టెంపుల్ మొత్తము బ్రహ్మోత్సవాలు కదా, మన తేరు జరిగేపటికి మొత్తం జనాలు కూడా ఎక్కువ అయిపోతారు. ఫుల్ డెకరేషన్ కూడా ఉంటుంది. ఏమంటే ఆ టైంలో వస్తే ఇంకా పిల్లలతో అవ్వదన్నమాట, ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. రూమ్స్ బుక్ చేద్దామంటే ఆల్రెడీ బుకింగ్స్ ఉంటాయి. అందులోనే ఆ జనాల్లో ఈ వేడికి అవ్వదని చెప్పేసి ఇలాగ ముందే అయితే ప్లాన్ చేసామన్నమాట. ఇంకా ఇక్కడైతే మేము బాబు కేక్ కటింగ్ అన్నాం కదా, కేక్ తీసుకురావడం కోసం అయితే వెళ్తూ ఉన్నాము. మరీ లేట్ అవుతుంది కదా, ఎందుకంటే మోహిని ఉత్సవం అయితే జరుగుతుంది. ఇంకా అప్పుడు జనాల్లో హడావిడి అయిపోతుందని దర్శనం అయిపోగానే నేను, మా ఆయన, మా చెల్లి అంతా కలిసి కేక్ తీసుకురావడం కోసమని బయటకు అయితే వెళ్తున్నాము. ఇక్కడ పిక్స్ దిగుదామని చెప్పేసి ఇక్కడ శంకుచక్ర నామాలు ఉన్నాయి కదా, అలాగే లైటింగ్స్తో బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. అక్కడ పిక్స్ అయితే దిగుతున్నాము ఒకరి తర్వాత ఒకరు. అసలు మామూలుగా లేదనమాట, ఉక్క బాగా వస్తూ ఉంది. బాగా వేడి కదా, మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా. ఇలాగా చాలామంది జనాలే ఉన్నారనమాట, తక్కువ ఉంటారు అనుకున్నాం కానీ మోహిని ఉత్సవానికి కూడా బాగానే వచ్చారు. ఇంకా తేరు రోజు అయితే ఇంకా అసలు ఇసుకేసినా రాలంతమంది జనాలు ఉంటారు. అందుకోసమే ముందే ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. అప్పుడు అవ్వదు పిల్లలతో అని చెప్పేసి. ఇంతకీ మా బాబు బర్త్డే ఎప్పుడో చెప్పలేదు కదా, March 17th బాబు బర్త్డే అయితే జరిగింది. అసలు దగ్గరలో బేకరీస్ ఏవి కనిపించట్లేదు. కేక్ కోసం తిరుగుతున్నాం కానీ అసలు చాలాసేపు తిరిగాము. అందులోనూ చెప్పులు కూడా లేవన్నమాట, అలానే తిరుగుతున్నాము. కాకపోతే ఏమంటే ఉత్సవం జరుగుతుంది కదా, మోహిని ఉత్సవం, అందుకోసమే మొత్తం రోడ్ల మీద అంతా వాటర్తో ఇలాగ చేస్తున్నారు. కూల్గానే ఉన్నింది. అలాగ చెప్పులు లేకుండానే మొత్తం తిరుగుతూ ఉన్నామన్నమాట. బేకరీ ఎటు వస్తుందని, ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇవన్నీ ఈ టెంపుల్ ముందు ఈ అంగళ్ళు అన్నీ అయితే ఉంటాయన్నమాట. ఎవ్రీ ఇయర్ వెళ్ళే టెంపులే, కాకపోతే వచ్చిన ప్రతిసారి ఏదో కొత్తగా అనిపిస్తుంది అనమాట. మేమైతే March 2 వచ్చాము ఆల్రెడీ. మా వారికి మొక్కు ఉందని చెప్పేసి ఎవ్రీ మంత్ రావడానికి ట్రై చేస్తున్నాము. మంత్కి ఒక 1 టైం అయినా వస్తున్నాము. మా వాడికి ఫ్రీగా ఉండాలని చెప్పేసి అలాగా ప్యాంట్ వేసేసి షర్ట్ అయితే వేసేసి వదిలేసాము. ఎలాగో మళ్ళీ బర్త్డే టైంలో ఎక్కువ వేసేసినట్టయితే ఇదైపోతాడని చెప్పి ఫ్రీగా ఉండాలని చెప్పేసి అలాగే సింపుల్గా డ్రెస్ అయితే చేశాను అనమాట. ఇది కూడా కొత్త డ్రెస్సే లేండి, మళ్ళీ అలాంటి వేసేదా అనేసి అనుకోకండి. ఆల్రెడీ బోల్డ్ తెచ్చున్నాము. ఇంకా ఫ్రీగా ఉండాలి, మనకి సేఫ్టీ చూసుకోవాలి కదా, పిల్లల్ని రెడీ చేయడం కాదు, పిల్లల సేఫ్టీ ఆలోచించాలన్నమాట. ఎందుకంటే వేసవి కాలంలో మొత్తం వేసేసినట్టయితే పిల్లలు ఉక్కరిబిక్కరు అవుతారు. ఇలా ఫ్రీగా ఉండేటి వేయాలి.
ఇక్కడ చూసారా కదిరి తేరు అనమాట, ఇది పెయింటింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడైతే ఇంకా మేము కూడా టెంకాయ కొట్టేసుకుని దండం అయితే పెట్టేసుకున్నాము. అసలు తేరు చూసారా ఎలా ఉందో, అసలు ఆ మోకులు ఎలా లాగుతారు కదా, రెడ్ అయిపోతాయి అసలు. ఆ రోజు చాలా బాగుంటుంది. ఎక్కువ అంటే మా చిన్నప్పుడు ఎక్కువ తేరుకు వచ్చేవాళ్ళం అనమాట. మేమైతే హ్యాండిల్ చేయలేక ఆ తేరు టైంలో కాకుండా ఇలా ముందే వచ్చేస్తున్నాం. కానీ మా అమ్మ వాళ్ళు అయితే మా ముగ్గురిని ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళం అనమాట. హ్యాట్సాప్ చెప్పొచ్చు మా అమ్మ మా నాన్నకి. అప్పుడు ఎలాగ చూసుకున్నారో మమ్మల్ని. ఆ టైంలో కూడా ఇలా పిలుచుకొచ్చేవాళ్ళం అనమాట. ఇక్కడ చూడండి కేక్ అయితే ఫైనల్గా తీసుకొచ్చేసాం. కేక్ కటింగ్కి మొత్తం రెడీ చేసామన్నమాట. ఇలాగా మా వాడు ఇరిటేట్ అవుతున్నాడు వేసేపటికి, ఉక్కకి వేడికి పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇరిటేట్ అవుతున్నాడు కేక్ కట్ చేయడానికి. ఇక్కడ వెనక సైడు సాంగ్స్ అలా ఏదో డ్రామా అయితే జరుగుతుందన్నమాట. అందుకోసమే డైరెక్ట్ కాకుండా ఇలా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఇదిగోండి ఫైనల్గా మా వాడి కేక్ కట్టింగ్ టైం వచ్చేసింది. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ బర్త్డే జరగలేదు కదా, సెకండ్ బర్త్డే ఇలాగ దేవుడి సన్నిధిలో ఇలాగైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఐఎమ్ సో హ్యాపీ. మా చిన్నోడు బర్త్డే రోజు చూడండి, ఇలాగ మేము ఇక్కడ కేక్ పెడుతూ ఉంటే అసలు తినట్లేదు, ఇలాగ తోసేస్తున్నాడు చూడండి, ఇలా వేస్తున్నాడు. బాగా అలిగాడనమాట. మొత్తం బట్టలు వేసినప్పుడు కొంచెం అరిచాను, అందుకోసమే అలా కోపడుతున్నాడు అనమాట మా మీద. ఈ వయసుకి ఎంత కోపం చూడండి. బట్టలు అలా బలవంతంగా వేసానని చెప్పేసి పెట్టించుకోవట్లేదు కేకు, అలాగ తోసేస్తూ ఉన్నాడు చూడండి. రౌడీ బాయ్, మా చిన్న రౌడీ అనమాట వీడు. చూడండి ఎలా వేస్తున్నాడు. అస్సలు పెట్టించుకోలేదు. అసలు అన్ని టైమ్స్ బతిమలాడినా కూడా ఒక్కసారి కూడా పెట్టించుకోలేదు. జస్ట్ కనీసం ఫొటోస్ అన్న దిగుదామని చూస్తే అలాగ తోసేస్తున్నాడు అనమాట నన్నే. ఇక్కడ పిల్లలతో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. వాడే కట్ చేయాలని చెప్పేసి కట్ చేస్తున్నాడు. ఇంక ఇలాగే ఫోటో తీయమని ఇలాగే పిక్స్ అయితే తీర్చుకున్నాం అనమాట. వాడైతే పెట్టించుకోవట్లేదు కేక్. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఎప్పుడెప్పుడు కేక్ తిందామా అని ఒకటే కాసుకున్నాడు, వరద బాధితులు కాసుకున్నట్టు. ఇంకా డిన్నర్ కూడా ఏం చేయలేదు. అక్కడైతే మోహిని ఉత్సవం కోసం అక్కడ అన్నీ రెడీగా పెట్టున్నారు. ఎక్కడ మరి ఉత్సవం స్టార్ట్ అయితే మళ్ళీ గాబరా అయిపోతుందని ముందే మొత్తం కేక్ కటింగ్ మొత్తం అందరికి పనిచేసి ఇంకా డిన్నర్ ఏం చేయలేదు, వెళ్దామని చెప్పేసి మా వాడైతే అసలు మా చేతికి నైఫ్ ఇవ్వట్లేదు అనమాట. వాడే కట్ చేయాలి అని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాడు. ఇంకా 1 by 1 వాడు కేక్ అయితే పెడుతూ ఉన్నారు. మాతో పెట్టించుకోలేదు, కానీ ఇంకెవ్వరు పెట్టినా బాగా తింటూ ఉన్నాడు చూడండి. వాళ్ళ అన్నయ్యతో ఫస్ట్ పెట్టించుకున్నాడు అనమాట. వాళ్ళ డాడీ నేను పెడితే తినలేదు, కానీ వాళ్ళ అన్నయ్య పెట్టగానే తిన్నాడు. ఏంటో కానీ ఈ అబ్బాయిలకి. మా వరుణ్ అంటే మా జూహీకి చాలా ఇష్టం అనమాట. చూడండి మళ్ళీ అక్కడ కూడా అలా తోసేసాడు, మళ్ళీ పెట్టగానే తిన్నాడు అనమాట. వరుణ్కి మాత్రం నో చెప్పడు. వాళ్ళ అన్నయ్య అంటే వాడికి చాలా ఇష్టం అనమాట. చూడండి ఇంకంతా పెట్టినా తిన్నాడు, ఇంకా మాతో మాత్రం పెట్టించుకోలేదు. వాడికి బాగా కోపం వచ్చేసింది మా మీద, అందుకే పెట్టించుకోలేదు. మళ్ళీ అంతా పెట్టినా తింటూ ఉన్నాడు. ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మా బాబు బర్త్డే కదిర్లో. ఫస్ట్ బర్త్డే అలా అయిందని చెప్పేసి సెకండ్ బర్త్డే ఇలాగైతే ప్లాన్ చేశాను. ఇంక 1 by 1 పిల్లలు అంతా పెడుతూ ఉన్నారనమాట. మా వాడు చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నాడు. చిన్న ఏంటి మిక్కీ మౌస్ ఉంటుంది చూడు, అలా కనిపిస్తున్నాడు నా కళ్ళకి. మీకు ఎలా కనిపిస్తున్నాడు? నాకైతే మిక్కీ మౌసే గుర్తొస్తుంది ఆ రోజు మా బాబుని చూస్తుంటే. క్యూట్గా క్యాప్కి ఆ కోట్కి. ఇందుకే మా వాడు డ్రెస్ ఎలాగుంది అసలు. ఆ డ్రెస్కి మామూలు వేషాలు వేయలేదనమాట మా వాడు. మొత్తం 10 డ్రెస్సులు మార్చాడనమాట షాపింగ్ మాల్లో. అంటే వద్దు అని తోసేస్తున్నాడు. ఫైనల్గా ఈ డ్రెస్ని అయితే వాడే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. తర్వాత ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయాక అందరికీ కేక్ పీసెస్ అయితే పనిచేసాము. ఇంకా అక్కడంతా కూర్చొని చిల్ అవుతుంటే మేము ఇంకా పిక్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు కొంచెం కోఆపరేట్ చేస్తున్నాడు అనమాట ఫొటోస్ దిగడం కోసము. కేక్ కటింగ్ అప్పుడైతే అసలు మారం చేసేసాడు. ఇప్పుడు ఏదో కొంచెం బెటర్గా ఉన్నాడు అని చెప్పేసి కొంచెం బాబుకి కోట తీసేసేసి ఇప్పుడు వాటికి కూల్ చేసేసి ఇలా పిక్స్ దిగుతూ ఉన్నాము. మా స్వీటీ వరుణ్తో నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు, కానీ వీడే నాకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. కొట్టేస్తాడు, అరుస్తాడు, అలుగుతాడు, అన్నీ ఉన్నాయన్నమాట. అన్ని వేరియేషన్స్ ఉన్నాయి వీడిలో. మా స్వీటీ వరుణ్ మాత్రం చాలా కామ్గా ఉండేవాళ్ళు.
8 ఇయర్స్ మా ఆయన సర్వీస్లో ఉండగా నేను ఆయనతో పాటు ఫ్యామిలీ వెళ్ళేవాళ్ళం. ఆయనతో 8 ఇయర్స్ ఫ్లైట్ జర్నీలు, అలాగే ట్రైన్ జర్నీలు, 3-4 డేస్ జర్నీ చేసేదాన్ని. కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది అనిపించలేదు. కానీ మా వాడే అసలు చుక్కలు చూపిస్తున్నాడు. సర్వీస్లో అయినట్టయితే ఈ విడిగిన బుట్టుంటే అసలు ఇంకా పారిపోయి వచ్చేదాన్నేమో ఇంటికి, అంతలా గోల చేస్తాడనమాట ఎక్కడికి వెళ్తే. ఇలాంటి వాళ్ళని చూస్తే పెద్దవాళ్ళు అనేవాళ్ళు అనమాట, లాస్ట్ పుట్టిన వాళ్ళకి పుట్టెడు ఆలోచనలు, వాళ్ళకి ఎక్కువ కోపము, ఎక్కువ తెలివి ఉంటాయన్నమాట. నాకు వీళ్ళు చూస్తే అవునేమో ఇందుకే అన్నారేమో అని అనిపిస్తుంది. ఈ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మోహిని ఉత్సవానికి అయితే అక్కడ రెడీ చేస్తున్నారు. ఇంకా అక్కడ పూజ అంతా అయిపోయాక ఇంకా అలాగ ఊరేగించుకుంటూ వస్తారనమాట. మేము అలాగ నించొని ఉన్నాము. ఇక్కడ మేము వచ్చినప్పుడు టెంపుల్లోకి అంత జనాలు లేరు. మేము ఈవినింగ్ కేక్ కటింగ్ అప్పుడు కూడా అంత జనాలు లేరు. కానీ ఉత్సవం స్టార్ట్ అయ్యే ముందుగా ఇలాగ వచ్చేస్తూ ఉన్నారనమాట జనాలు. ఇంకా అక్కడ లోకల్ వాళ్ళు ఉండొచ్చు మేబీ, అలా ఎక్కువ జనాలు అయితే అయిపోతున్నారు. ఇంకా చూడ్డానికి వీలు అవ్వదు అని చెప్పేసి ఇలాగ ఫ్రంట్కి అయితే వచ్చాము మా పిల్లలతో. ఇంకా అలా ఎత్తుకొని ఇలాగ స్వామివారిని అయితే చూపిస్తూ ఉన్నాము. స్వామివారి ఊరేగింపు మీరు కూడా చూడండి. మోహిని ఉత్సవం చూసినట్టయితే చాలా మంచిదంట. అందుకోసమే మేము ఆ రోజు ప్లాన్ చేసుకున్నాము. అలాగే బర్త్డే కూడా కలిసి వచ్చింది. ప్లాన్ చేసుకున్న రోజే మోహిని ఉత్సవం అయితే ఉందన్నమాట. మీరు కూడా చూసి స్వామివారిని మొక్కుకోండి. చూడండి ఎంత వైభవంగా ఊరేగుతున్నారో స్వామివారు. తర్వాత ఇంకా నెక్స్ట్ డే అనమాట, మేము ఇంకా రిటర్న్ బయలుదేరే టైం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మా వాడి బర్త్డే అయితే అలా అయింది కదిర్లో. ఇంకా నెక్స్ట్ డే ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము రైల్వే స్టేషన్లో. ఇంకా మా గ్యాంగ్ చూడండి, మొత్తం అంతా జేసీబీలే తీసుకున్నారనమాట. ఒక్కరు కూడా వేరే బొమ్మ తీసుకోలేదు. అంతా జేసీబీ పిచ్చిలే వీళ్ళు. ఆ జేసీబీలు తీసుకొని ఆడే రైల్వే స్టేషన్లోనే ఆడుకుంటూ ఉన్నారు. అసలు ఇంటి పోయే వరకు కూడా ఆగట్లేదు. ఇంక పిల్లలు అంటే ఇంక ఇంతే కదా. మేము కూడా అంతే చిన్నప్పుడు. ఆ టాయ్స్ అంటే అదో పిచ్చి అనమాట. ఇంకా ఆడపిల్లలకైతే చెప్పనవసరం లేదనమాట. ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఆ టెడ్డీ పేరు పిచ్చి అయితే పోనే పోదు అమ్మాయిలకి. ఆ బాబీ గర్ల్ పిచ్చి ఇప్పటికి నాకు ఆ పిచ్చి ఉందన్నమాట. అప్పుడప్పుడు నాకు నచ్చిన టాయ్స్ మా వారిని అడుగుతూ ఉంటాను. మా వారు అంటూ ఉంటారు, ఏంటి చిన్నపిల్లల ఎప్పుడు టాయ్స్ అడుగుతామని. ఏం చేస్తాం, అది అలాగే ఉండిపోయిందనమాట పిచ్చి. నేనే కాదు, ఆల్మోస్ట్ అమ్మాయిలంతా ఇలానే ఉంటారు, అంతా టాయ్స్ పిచ్చోళ్ళు. ఇంకా ఇక్కడ చూడండి, ఫైనల్గా మేము ట్రైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ధర్మవరం వెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఏదైనా బస్ కానీ ఏమైనా పట్టుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలన్నమాట. ఇదే అండి ఆ రోజు మా బర్త్డే, అంటే మా బాబు బర్త్డే రోజు వీడియో. కదిలో అలా జరుపుకున్నాము. ఇలా అయితే వచ్చేసామన్నమాట. నెక్స్ట్ డే ట్రైన్కి అంతా మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇలాగ అందరూ కలిసి వెళ్ళినట్టయితే. మీరు కూడా ప్లాన్ చేసేసి నెక్స్ట్ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకోండి. ఎప్పుడు నార్మల్గా ఉంటే కిక్ ఉండదు కదా, అప్పుడప్పుడు ఇలా జరుపుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తలో ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.